కదా ఇది వెల్లుల్లిపాయలు మళ్ళీ సపరేట్గా వేస్తానండి. చూస్తారు కదా, ఇప్పుడు ఆయిల్ పోసేసి కలుపుకోవటమే. ఎందుకంటే కాగబెట్టి కొంచెం వేసేసాను. అసలు ఆ కాగబెట్టింది కూడా మా కావకాయ అయితే వేనేయండి. ఇగో ఇది తెలంగాణ వాళ్ళ కోసం చూపించడం, అంటే ఇక్కడ వాళ్ళు తినాలి కాబట్టి చూపిస్తున్నానండి. ప్రత్యేకించి వేరే చెప్పట్లేదు నేను. ఇక్కడ వాళ్ళు తినడానికి కోసమని, వాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా మీకు నేను యూట్యూబ్లో పెట్టడానికి కోసమని చేస్తున్నానండి. ఆవు పిండి తక్కువ, కారం ఎక్కువగా, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, కొంచెం నూనె వేడి చేసి నూనెలో ఈ ముద్దంతా వేసి బాగా చల్లారిపోయిన తర్వాత కలపాలండి. ఇదిగోండి మరి కొన్ని పాయలు వేయాలన్నమాట. వేసేసి డబల్ కారం, ఈ బకెట్ తోటి నేను హాఫ్ బకెట్ సాల్ట్ తీసుకున్నాను, ఓ బకెట్ నిండా కారం తీసుకున్నాను, సగం బకెట్ ఆవు పిండి తీసుకున్నానండి, కొంచెం పసుపు. ఇదండి, ఇవన్నీ వేసి ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను.